700 రకాల మందుల్ని ఇళ్ళకి మీకు ఉచితంగా ఇవ్వటమే కాకుండా ఇళ్ళకి డాక్టర్లు పంపించడమా? ఇది ఎప్పుడైనా ఊహించాము అసలు? ఇది చాలా అద్భుతం. బహుశా లోక్సత్తా వారు కోరుకున్నది. నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారు నాకు చాలా గతంలో చాలా మంచి మిత్రులు. వారు అంటే నాకు చాలా గౌరవం. వారు ఈ విషయంలో విద్యా వైద్యం గురించి చాలా గొప్పగా చెబుతుండేవారు. బహుశా ఇప్పుడు జగన్ గారు వారి ఆకాంక్షను నెరవేరుస్తున్నారా లేదా లోక్సత్తా వారైన పిశెట్టి బాబ్జీ గారు ఏమంటారో చూద్దాం. మేము లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రారంభించినప్పుడు వారు నాకు తెలుసు, కొమ్మనేని శ్రీనివాసరావు గారు. ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం కావాలనేది మా స్లోగన్. ఏం శ్రీనివాసరావు గారు? ఇప్పుడు వచ్చినట్టు కనపడుతుంది కదా. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారని ప్రగాఢంగా మేము విశ్వసిస్తాం. అది సచివాలయ వ్యవస్థ. ఎందుకంటే బాబ్జీ గారు పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని అంగీకరించినందుకు నా అభినందనలు. ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం అన్న దానిపైనే సచివాలయ వ్యవస్థని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. అయితే సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు జేపీ గారు కొద్దిగా మార్పులు చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఎట్లాగంటే పెద్దలందరికీ వేదిక మీద తెలుసు, ఎక్కువ మంది సిబ్బంది కాకుండా క్లస్టర్ మోడల్లో చేస్తే ఇంకా ప్రభుత్వం మీద డబ్బు తగ్గుండేది. ఈ ఉద్యోగులకు అంత జీతాలు ఇచ్చే కన్నా ఒక 3-4 గ్రామాలు ఒక క్లస్టర్ చేస్తే బాగుండేదేమో అని రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఘన చరిత్ర మన విజయనగరంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అధికారం వచ్చాక. నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేస్తే ఈ మధ్య శ్రీనివాసరావు గారు, వీరభద్రస్వామి గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, మొత్తం వైఎస్ఆర్ పార్టీ అంతా సంపూర్ణ మద్దతు ఆ రోజుల్లో తెలియజేశారు. నేను ఎప్పుడు దీక్ష చేసినా అలా చేయటం మూలాన ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. దానికి నేను ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను. ఇది చాలా గొప్ప విషయం. అట్లాగే రెండోది, మన పలాస నుంచి తీసుకుంటే, అంటే ఇచ్చాపురం పలాస నుంచి తీసుకుంటే, గిరిజన ప్రాంతాలు ఇచ్చాపురం పలాస నుంచి మనం విశాఖపట్నం వెళ్ళే వరకు క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే అబ్డానమ్ క్యాన్సర్ కానీ, అలాగే ముఖ్యంగా పిల్లలు ఈ కైనీలు గుట్టకాలు తినిన తర్వాత గొంతు క్యాన్సర్లతోటి చచ్చిపోతున్నారు. మన జిల్లాకి క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే అటు శ్రీకాకుళం కానీ మన్యం జిల్లా నుంచి వస్తారని ఒక ప్రతిపాదనని ఈ పెద్దలందరికీ చెప్పాం. మెడికల్ కాలేజీ విజయనగరంలో ప్రారంభోత్సవం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన వైద్య పరికరాలు కూడా అందజేస్తాము, క్యాన్సర్కి కావాల్సిన ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ జరుగుతాయని, త్వరలోనే జరిగితే. వాస్తవానికి అయితే పిశెట్టి బాబ్జీ గారు వాస్తవాలు ఎలాగైతే చెప్తున్నారో మేము కూడా వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు మెడికల్ కాలేజీ అవసరం అనేది ప్రతి ఒక్కరు కోరిక ఉన్నప్పటికీ బహిరంగంగా ప్రకటించింది బాబ్జీ గారు. ఆ రోజు మేము అందరూ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, వెళ్ళాం. ఒక సమయంలో మాన్సాస్ సంస్థ ముందుకు వచ్చి కడతామని చెప్పింది. ఆ రోజుకి స్వర్గీయ ఆనంద్ గైతురాజు గారు చైర్మన్గా ఉండేవారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత వచ్చిన చైర్మన్ అశోక్ గైతురాజు మాకు చేత కాదు, మేము కట్టలేమని వెనక్కి తీసుకెళ్ళి, అప్పటి వరకు ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు మళ్ళీ నిరాశ చెందారు. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల ఆశను తీర్చారు. ఊహించని స్థాయిలో ఆరోగ్యం వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మార్పులు జరిగాయి. ఎవరు కూడా ఊహించలేని స్థాయిలో. అంటే తను ఏఎన్ఎంగా చెప్పిన టెర్మినాలజీ మీకు అర్థం కాదు. మేము వాటి కోసం చూస్తే ఇప్పుడు ఒక గర్భస్థ శిశువు బయటికి రావడానికి మీకు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో మనకున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఉత్తరాంధ్రలో హైయెస్ట్ శిశు మరణాలు విజయనగరం జిల్లా. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఈరోజు హైయెస్ట్ శిశు మరణాల నుంచి మనం తగ్గాం. ఆ స్థాయికి వచ్చిందంటే విద్యా ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో చెప్తున్నాం. రైట్. లోక్సభ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు తన అభిప్రాయాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు. అందరికీ నమస్కారం. విజయనగరంకి వచ్చి, ఎందుకంటే విజయనగరం 79లో ఇది ఏర్పడింది, అందరికీ తెలుసు. మరి పెద్దలందరూ కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఈరోజు ఎంతో ఆనందంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 79లో నుంచి ఆ రోజు మేము గ్రామీణ ప్రాంతంలో ఉండి, ఆవేళ మేము నా సొంత ఊరు చీపురుపల్లిలో ఆవేళ తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితులు ఉండేవి. కొర్రలు తినే పరిస్థితి, రాగులు తినే పరిస్థితి 79లో ఉండే పరిస్థితులు. ఆవేళ మా నియోజకవర్గం సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించినంత వరకు కూడా కనీసం పిల్లని కూడా ఎవరో ఇచ్చే పరిస్థితి ఉండే పరిస్థితి కాదు. ఇవాళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చిన తర్వాత తోటపల్లి కాలుకు సంబంధించి నీరు తీసుకొచ్చి ఇవాళ 2 పంటలు పండించే కార్యక్రమం కానివ్వండి, ఇవాళ విద్య గురించి, వైద్యం గురించి, వ్యవసాయం గురించి ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, విజయనగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు.
అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనార్టీలని ఏదైతే నినాదం ఉందో, అదేవిధంగా నేను ఒక బీసీ కులం నుంచి వచ్చాను. నేను ఒక పార్లమెంటుగా నాకు ఇచ్చి పార్లమెంటుగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, అంతేకాకుండా ఒక చక్రవర్తి మీద, ఒక కేంద్ర మంత్రి మీద నేను గెలిపించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నేను ప్రత్యేకంగా మా కులం తరఫు నుంచి ఏదైనా అటు పార్లమెంట్లో కానీ లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కానివ్వండి ప్రస్తావన చేయడానికి అవకాశం కల్పించారు కనుక ఇది ఒక రాష్ట్రానికి ఒక మంచి పరిణామంగా నేను చెప్పగలనని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈవేళ విద్యా వ్యవస్థ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే కార్యక్రమం కానండి, అలాగే పెద్దలు డాక్టర్గా విషయం గురించి, ఆరోగ్యం గురించి చెప్తే, గతంలో మాకు సిహెచ్సి ఉండేది చీపురుపల్లిలో, కనీసం డెలివరీ అవ్వడానికి కూడా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అక్కడి నుంచి మేము ఘోష హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితి ఉండేది. రాత్రి 9 కానీ 10 గంటలు కానీ ఒక ఎనస్థీషియన్ ఉండే పరిస్థితి ఉండేది కాదు, ఒక గైనిక్ డాక్టర్ ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ సిహెచ్సిలు చూసుకుంటే సుమారు 6 నుంచి 11 మంది సిహెచ్సిలో డాక్టర్లు ఉండే పరిస్థితి. ఇవాళ అన్ని టెస్టులు ఒక HB1 టెస్ట్ తప్పించి అన్ని లేబర్ టెస్టు, అన్ని టెస్టులు కూడా సిహెచ్సిలోనే చేసే కార్యక్రమం. ఇవాళ అంతకన్నా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, హార్ట్కి సంబంధించి ఒక ఇంజక్షన్ ఉంది, 30,000 రూపాయలు ఎమర్జెన్సీకి ఇచ్చే ఇంజక్షన్. అది ఇవాళ సిహెచ్సిలో కూడా ఫ్రీగా దొరుకుతుంది ఆ ఇంజక్షన్. అంటే నిజంగా మేము ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు ఒక విజయనగరం మహారాజ్ హాస్పిటల్లోనో లేకపోతే వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి కాకుండా సిహెచ్సిలోనే ఇవాళ వైద్యం జరుగుతుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మరి ఆరోగ్యాన్ని అందించగలుగుతున్నామని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ గతంలోనే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఉండి అవాళ ఏవియేషన్ సంబంధించి మంత్రిగా ఉండి కూడా భోగాపురం సంబంధించినంత వరకు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు తప్పించి, ఇవాళ ప్రైతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దల బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళగట్ల వీరభద్రం గారు, జిల్లా చైర్మన్ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి సుమారు 2,631 ఎకరాలని మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించి ఇవాళ ఎయిర్పోర్ట్ మరి ఇవాళ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కాకుండా వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇవాళ మీకు గతంలో మేము విత్తనాలు కావాలన్నా, గతంలో మాకు ఎరువులు కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి కాకుండా ఇంటి దగ్గరికే విత్తనాలు వచ్చే విధంగా, ఇంటి దగ్గరికే ఎరువులు వచ్చే విధంగా ఇవాళ ఏదైతే గాంధీ గారు కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చే దిశగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఇంటి ముందుగా సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే, ఇక ఉత్తరాంధ్ర వేదిక కన్వీనర్ వారు విశాఖ రాజధానిగా కావాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రముఖులు, వారు ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా వారు తన సందేశాన్ని ఇస్తారు. ఈశ్వరం అనే మనుషులుంటే దేశం ఏకైతే బాగుపడినాయి. మన ఉత్తరాంధ్ర ప్రజలందరి పరిస్థితి అదే. అది గురజాడ వారి మాటలు. ఆ ఈశ్వరం అనే మనుషులు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం విశాఖ $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందనేది స్వయంగా ఒకప్పటి ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రనగరాల్లో, గొప్ప మహానగరాల్లో విశాఖ పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందబోతున్నటువంటి గొప్ప మహానగరంగా కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించినటువంటి సంకేతాలు వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చి విశాఖపట్నం మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచాలని స్వయంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భాలు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలిసినా కూడా విశాఖపట్నం గురించి ప్రస్తావన వారిద్దరి మధ్యన రావటం, విశాఖపట్నం రాజధాని కాకుండా ఆపేటటువంటి శక్తి ఎవరికీ కూడా భవిష్యత్తులో ఉండదు. కాదు సార్, ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ లేకపోతే విశాఖపట్నంకి సంబంధించిన నాయకులు కానీ కొంతమంది టీడీపీ నాయకులు, ఇతర విపక్షాలకు సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే వద్దంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అది వాళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్, సరైనటువంటి దీనికి సంబంధించిన అంశాల మీద అవగాహన లేకపోవడం నేను భావిస్తున్నాను. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం, అంతర్జాతీయ సముద్ర వ్యాపారం అనేటటువంటి కూడా భవిష్యత్తులో ఇక్కడ జరిగి మన రాష్ట్రంలో స్థూల ఉత్పత్తులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చెందిస్తేనే, ఇంకొకటి విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి
మిగతా 5 జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలతో సహా 6 జిల్లాల్లో ఉన్నటువంటి పేదరికం రూపు మారిపోతుంది, వలసలు నివారించబడతాయి, మరి అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని చేశారు. దానికి సంబంధించి మనం ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? కేవలం విశాఖపట్నం రాజధాని కావాలి, విశాఖపట్నం రాజధాని కావాలి, విశాఖపట్నం రాజధాని కావాలి. జై హింద్. శ్రావణి గారు. అందరికీ కూడా పేరు పైన నమస్సుమాంజలి. అయితే పెద్దలు వేదికను అలంకరించిన అందరూ కూడా అన్ని రకాల పథకాల గురించి వివిధ అంశాల మీద చర్చించారు. కానీ మహిళగా, ఈ రాష్ట్ర ఆడబిడ్డగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా 50% రిజర్వేషను మా రాష్ట్రంలో, మా రాష్ట్ర ఆడబిడ్డలకి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలి, వంటింటికి కుందేలు అనే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయితే, ఇప్పటికీ మాకు గుర్తుంది ఒక మహిళా ఎంఆర్ఓ వనజాక్షి పైన మరి ఆనాడు చింతమనేని ప్రభాకర్ గారు ఏ విధంగా చేసుకున్నారని, అండ్ అదేవిధంగా ఆర్కే రోజా గారి పైన బండారు సత్యనారాయణ గారు ఏ విధంగా మాటలు వదిలేశారనేది మాకు ఇప్పటికీ గుర్తు. కరెక్ట్గా వాళ్ళ పార్టీలోని మహిళకి కావాల్సిన గుర్తింపు, గౌరవం లేదు కాబట్టే ఎంతోమంది మహిళలు ఆ పార్టీని వీడి వచ్చిన వాళ్ళు, ఎంతోమంది ఈ సాదినేని యామిని గారు కానీ, సావిత్రి గారు కానీ, అండ్ అదేవిధంగా ఇతర పెద్దలు ఎంతోమంది ఆ పార్టీ వదిలి రావడం జరిగింది. మా ప్రకారం అయితే, ఈ రాష్ట్ర ఆడబిడ్డలు మహిళల ప్రకారం అయితే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఈ డెవిల్స్ పార్టీ మా ప్రకారం అని కూడా తెలియజేస్తున్నాను. నేడు అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి ఎంతో మంచి వైద్యం అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి యొక్క ఆలోచన, ఇప్పుడు పిల్లలు అనేవారు ఓటర్లు కాదు, అయినప్పటికీ కూడా ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా అద్భుతమైన పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు పిల్లలకి చదువు అందిస్తున్నారంటే, ఈరోజు పిల్లలకి మంచి చదువును అందిస్తే రేపు రానున్న కాలంలో ఈరోజు ఎవరైతే తల్లి కూలి పనికి వెళ్తుందో, ఇంటి పనికి వెళ్తుందో, ఆ పిల్లలు ఖచ్చితంగా నా పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక ఇంజనీరు, ఒక CEO, ఒక కలెక్టర్ అవ్వాలి, నాలాగా నా పిల్లలు తయారవ్వకూడదన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క తల్లిలో, ప్రతి ఒక్క తండ్రిలో ఉంటుంది. అటువంటి తల్లి తండ్రి యొక్క బాధ్యత పూచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల చదువు అనగానే నాడు నేడు కానీ, జగనన్న గోరుముద్ద, అదేవిధంగా జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న చేయూత, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇట్లా ఎన్నో రకాల పథకాల ద్వారా పిల్లలందరికీ కూడా, జగనన్న విద్యా కానుక ద్వారా కూడా అన్ని పథకాలు కూడా పిల్లలకి నేడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క రంగంలో కూడా పై స్థాయి నుంచి కింద కార్పొరేటర్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క చోట కూడా మహిళకి సమాన హక్కు కలిగించింది మా జగన్మోహన్ రెడ్డి గారు. సో రానున్న కాలంలోనే అయితే మా రాష్ట్రం అంతా కూడా ఒక స్లోగన్ రన్ అవుతుంది, వన్స్ మోర్ జగనన్న, మాకు విజయనగరంలో వన్స్ మోర్ స్వామన్న అనే స్లోగన్ రన్ అవుతుంది.